बहुत जरूरी है। మీకు అర్థం చేయించడం చాలా ఇంపార్టెంట్. बौद्ध भिक्षु यही समझाने का कार्य करते थे। బౌద్ధ భిక్షులు కూడా ఇదే పని చేసేవారు. वो मूल रूप से प्रचारक थे। వాళ్ళు మూల రూపంలో ప్రచారకులే. అప్పుడు उन बौद्ध भिक्षुओं का कत्लेआम किया गया। బౌద్ధ భిక్షులను చంపబడ్డారు. केवल राजाओं का ही कत्ल नहीं किया गया, కేవలం రాజాలనే చంపలేదు, बौद्ध भिक्षुओं का भी कत्लेआम किया गया। బౌద్ధ భిక్షులను కూడా చంపేశారు. ये इतिहास है। ఇదే చరిత్ర. इस इतिहास को समझना जरूरी है ఈ విషయాన్ని, ఈ చరిత్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. और इस वजह से इस देश में बड़ी क्रांति हुई है। అందుమూలంగానే ఈ దేశంలో క్రాంతి అయింది. इस क्रांति को क्रांति कहने के बजाय प्रतिक्रांति कहा जाना चाहिए। దాన్ని క్రాంతి అనే బదులు ప్రతిక్రాంతి, కౌంటర్ రివల్యూషన్ అనొచ్చు. हाँ, क्योंकि ये बुद्ध के विरोध में हुई है బుద్ధికి వ్యతిరేకంగా అయిన విషయం ఇది. और इस प्रतिक्रांति को समझना जरूरी है। ఈ ప్రతిక్రాంతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. प्रतिक्रांति ने ब्राह्मणों का वर्चस्व स्थापित किया। ప్రతిక్రాంతి మూలంగా బ్రాహ్మణుల వర్చస్వం మళ్ళీ స్థాపన అయింది. आज देश में 26 जनवरी 1950 को संविधान लागू हुआ। ఈ దేశంలో 26 జనవరి 1950 को మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. संविधान ने एक व्यवस्था निर्माण करने का वादा किया। ఈ రాజ్యాంగం ఒక వ్యవస్థ నిర్మించాలన్న ఒక ప్రామిస్ చేసింది. यह वादा महत्वपूर्ण है। ఈ ప్రామిస్ చాలా ఇంపార్టెంట్. ये वादा था, ఇది ఒక ప్రామిసే, ఒక समता, स्वतंत्रता, बंधुता और न्याय का वादा था। ఇది సమానత్వం, బంధుత్వం, న్యాయం, స్వేచ్ఛ యొక్క ఈ ప్రామిస్. ये वादा समाज और राष्ट्र निर्माण करने का वादा था। ఈ ప్రామిస్ మన సొసైటీని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నిర్మించే యొక్క ఈ ప్రామిస్. इसके लिए संविधान लिखा गया है, దీని కొరకే రాజ్యాంగం రాయబడ్డది. मगर संविधान पर अमल नहीं किया गया। కానీ రాజ్యాంగం పైన అమలు చేయట్లేదు. संविधान पर अगर अमल हुआ होता ఒకవేళ రాజ్యాంగం అమలు అయితే तो बुद्धा को अभिप्रेत व्यवस्था का निर्माण हो गया होता। బుద్ధ సంబంధించిన వ్యవస్థ మళ్ళీ నిర్మాణం అయ్యేది. आजादी मिलकर लगभग 75 साल का समय हो रहा है, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది. मगर उस दिशा में जो काम होना चाहिए था नहीं हुआ। ఆ దిశలో ఏదైతే పని జరగాలో అది జరగలేదు. ये क्यों नहीं हुआ, इसे समझना जरूरी है। ఎందుకు కాలేదు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. यदि ये काम करने की बात हम ब्राह्मणों पर छोड़ते हैं ఒకవేళ ఈ పని చేసే బాధ్యత మనం బ్రాహ్మణుల పైన వదిలేస్తే तो ये काम होने वाला नहीं है। ఇది కాని పని. अगर इस व्यवस्था का निर्माण करना है, ఒకవేళ ఈ వ్యవస్థను నిర్మించాలనుకుంటే, अगर ये बदलाव करना है, ఒకవేళ ఈ పరివర్తన अगर చేయాలనుకుంటే, ये परिवर्तन करना है, ఒకవేళ పరివర్తన तो చేయాలనుకుంటే ये काम हमें अपने हाथ में लेना होगा। మనము మన చేతిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. जिनको बदलाव चाहिए ఎవరికైతే పరివర్తన కావాలో उनको ये काम अपने हाथ में लेना चाहिए। వాళ్ళు వాళ్ళ చేతులలో ఈ పనిని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. जिन्होंने परिवर्तन को रोकने का काम किया, ఎవరైతే ఈ పరివర్తనను ఆపే పని చేశారో उनके द्वारा परिवर्तन होने वाला नहीं है। వాళ్ళ ద్వారా ఈ పరివర్తన, మార్పు జరగదు. हम लोग उनसे उम्मीद करते हैं। మనం వాళ్ళతో ఆశిస్తాము. जो परिवर्तन के विरोधी है ఎవరైతే మార్పుకు వ్యతిరేకమో उनसे वो अपेक्षा करना गलत है। వాళ్ళ నుంచి ఆశించడం తప్పు. ये जिम्मेदारी हमको अपने हाथ में लेनी चाहिए ఇది మన భుజాల పైన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. और इसके लिए हमको प्रयास करना चाहिए దీని కొరకు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. और ये बड़ा बदलाव करना होगा। మరి పెద్ద పరివర్తన, మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. दुनिया में बहुत बड़ा बदलाव संगठित शक्ति के बगैर नहीं आ सकता। ప్రపంచంలో పరివర్తన, మార్పు అన్నది ఒక సంఘటిత శక్తి లేకుండా జరగదు. संगठित शक्ति बहुत महत्वपूर्ण है। ఒక సంఘటిత శక్తియే చాలా ప్రాముఖ్యం. संगठित शक्ति का निर्माण करना होगा। ఒక సంఘటిత శక్తిని నిర్మించవలసిన అవసరం ఉన్నది. दुनिया में बड़ा बदलाव संगठित शक्ति से लाया जा सकता है। ప్రపంచంలో ఏదైతే మార్పు జరిగిందో అది ఒక సంఘటితమైన శక్తి ద్వారానే జరిగింది. इसी बात को हम लोगों ने ध्यान में रखा, దాన్నే మేము మా దృష్టిలో ఉంచుకున్నాము. इसी बात पर अमल करने का सोचा। దానిపైనే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. आधुनिक भारत में महात्मा ज्योतिराव फुले ने इस काम को शुरू किया। ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు ఫులే ఈ పని తన చేతుల్లో తీసుకున్నాడు. उसके बाद में छत्रपति शाहू
महाराज ने इस काम को किया। దాని తర్వాత ఛత్రపతి షాహు మహారాజు ఆ పనిని చేతుల్లో తీసుకున్నాడు. पेरियार रामस्वामी ने इस काम को किया। పెరియార్ రామస్వామి గారు కూడా ఆ చేతుల్లో ఆ పనిని తీసుకున్నారు. बाबा साहब अम्बेडकर ने संगठित रूप से इसको करने का प्रयास किया। బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక సంఘటిత శక్తిని నిర్మించి ఆ పని చేయాలని ప్రయత్నం చేశాడు. और बाबा साहब अम्बेडकर के बाद काशीराम जी ने इस काम को करने का बड़ा काम किया। బాబాసాహెబ్ తర్వాత కాంశీరామ్ గారు కూడా ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. आधुनिक समय में काशीराम जी ने ఆధునిక దేశంలో కాంశీరామ్ గారు पढ़े लिखे लोगों को इकट्ठा करने का काम किया। చదువుకున్న వాళ్ళను ఒక కాడికి తీసుకొచ్చే ప్రయత్నం కాంశీరామ్ గారు చేశారు. वो ऐसा मानते थे। ఎందుకంటే తను భావించేవారు दूसरों के ऊपर परिवर्तन की जिम्मेदारी नहीं दी जा सकती। వేరే వాళ్ళ పైన మార్పు ఈ వ్యవస్థ మార్చే జిమ్మదారి ఇవ్వలేము. जो परिवर्तन हमें चाहिए ఏ పరివర్తన అయితే మార్పు అయితే మనకు కావాలో वो काम हमें करना चाहिए। అది మనమే చేయాలి. और इसलिए उन्होंने इस काम को करने का काम किया। అందుకే కాంశీరామ్ గారు ఈ పని చేశారు. उसी काम को हम लोग भी आगे बढ़ा रहे हैं। ఆ పనినే మేము ముందుకు కొనసాగిస్తా ఉన్నాము. पिछले 46 साल से हम लोग इस काम को कर रहे हैं। 46 సంవత్సరాల నుండి ఈ పని చేస్తా ఉన్నాము. और आज के तारीख में एक बहुत बड़ी संगठित शक्ति हम लोग निर्माण कर चुके हैं। ఈ డేట్ లో మేము ఒక సంఘటిత శక్తిని ఈ దేశంలో నిర్మించాము. लगभग 31 राज्यों में संगठन का फैलाव हो चुका है। 31 రాష్ట్రాలలో ఈ సంఘం నిర్మాణమై ఉన్నది. 567 जिलों में संगठन का जाल फैल चुका है। 567 జిల్లాలలో కూడా ఈ సంఘం ఉన్నది. 4000 से ज्यादा तहसीलों में संगठन का जाल फैल चुका है। 4000 పై తహసీళ్లలో కూడా ఈ సంఘం ఉంది. 22,000 से ज्यादा ब्लॉक में ये काम फैल चुका है। 22,000 పైన బ్లాకులలో ఈ పని నడుస్తా ఉన్నది. 1.5 लाख गाँव में ये जाल फैल चुका है। 1,50,000 గ్రామాలలో కూడా ఈ పని నడుస్తా ఉన్నది. इससे आप अंदाजा लगा सकते हो దీంతో మీరు ఊహించొచ్చు संगठित शक्ति का बड़ा निर्माण किया गया है। ఒక సంఘటిత శక్తిని నిర్మించాము. हम लोग इस बात को कोशिश कर रहे हैं మేము ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాము कि इस संगठित शक्ति का उपयोग परिवर्तन के लिए करना होगा। ఈ సంఘటిత శక్తి యొక్క ప్రయోజనము దీని మార్పు కొరకు చేయాలని. क्योंकि संगठित शक्ति ही परिवर्तन ला सकती है। ఈ సంఘటిత శక్తియే ఈ పరివర్తన మార్పు తీసుకురాగలుగుతుంది. विवेक पूर्ण तरीके से संगठित शक्ति का उपयोग करना होगा। వివేకంతో ఈ సంఘటిత శక్తిని ఉపయోగించవలసిన అవసరం ఉన్నది. आप लोगों को याद होगा మీకు గుర్తుండొచ్చు हम लोगों ने 5 मार्च को भारत बंद किया था। 5 మార్చ్ కు భారత్ బంద్ చేశాము. 5 मार्च 2019 को भारत बंद किया था। 5 మార్చ్ 2019 లో భారత్ బంద్ చేశాము. ये 13 पॉइंट रोस्टर के विरोध में किया था 13 పాయింట్ అంటే 13 పాయింట్ రోస్టర్ కు వ్యతిరేకంగా చేశాము. और 200 पॉइंट रोस्टर लागू करने के लिए किया था 200 పాయింట్ రోస్టర్ అమలు చేయాలని చేశాము. और इसके लिए बड़ा भारत बंद किया था దీని కొరకు మొత్తం భారతదేశ వ్యాప్తంగా బంద్ చేశాము. और नरेंद्र मोदी को मजबूर किया था। నరేంద్ర మోదీ దానిపైన ఒప్పుకున్నాడు. संसद में कानून पास करना पड़ा। పార్లమెంట్ లో దాని గురించి యాక్ట్ కూడా పాస్ చేసిండు. नरेंद्र मोदी को कानून पास करना पड़ा। నరేంద్ర మోదీ దాని పట్ల ఒక యాక్ట్ కూడా పాస్ చేయడం జరిగింది. ये संगठित शक्ति का परिणाम था। ఇది సంఘటిత శక్తి యొక్క పరిణామం. ये संगठित शक्ति बहुत ज्यादा जरूरी है। సంఘటిత శక్తి చాలా అవసరము. संघ के लोगों को, సంఘం యొక్క వాళ్ళకు, भाजपा के लोगों को, भाजपा के लोगों को, బీజేపీ వాళ్ళకు, आरएसएस के लोगों को, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, विश्व हिंदू परिषद के लोगों को విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు संगठित शक्ति से ही मुकाबला कर सकते हैं। సంఘటిత శక్తితోటే ఎదుర్కోగలుగుతాము. उनके पास भी संगठित शक्ति है। వాళ్ళ దగ్గర కూడా ఒక సంఘటిత శక్తి ఉన్నది. हमको भी संगठित शक्ति का निर्माण करना चाहिए మన దగ్గర కూడా ఆ శక్తి ఉండవలసిన అవసరం ఉన్నది. और संगठित शक्ति का उपयोग और प्रयोग करना चाहिए। ఈ సంఘటిత శక్తి యొక్క ప్రయోజనం మనం చేయాల్సిన అవసరం और ఉన్నది. इसलिए हमने भारत बंद किया था దాని కొరకే మేము భారత్ బంద్ చేశాము. और इसके लिए हम अपने अधिकारों की रक्षा करने में कामयाब हुए। దాంతో మా హక్కుల అధికారాలు రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై నుండి దాన్ని సాధించాము. इसी तरह से दूसरा प्रयास भी किया। ఇంకో ప్రయత్నం కూడా చేశాము. 29 जनवरी 2020 को 29 జనవరి 2020 కు सीए के विरोध में भारत बंद किया था సిఏ ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా భారత్ బంద్ చేశాము. और वो भी बहुत बड़ा भारत बंद हुआ था మొత్తం భారతదేశ వ్యాప్తంగా బంద్ చేశాము. और उसमें मुस्लिम भाइयों ने बहुत बड़े पैमाने पर साथ सहयोग दिया था। ముస్లిం సోదరులు చాలా ఎక్కువ శాతంలో దాంట్లో
పాల్గొన్నారు. इसलिए वो भारत बंद ज्यादा बड़ा भारत बंद हो गया था। అందుకని అది చాలా పెద్ద భారత్ బంద్ అయిపోయింది. इसका परिणाम हुआ దాని రిజల్ట్ కూడా వచ్చింది. ये सीए कानून अभी तक लागू नहीं हुआ। సిఏ అన్న యాక్ట్ ఇప్పటి వరకు పాస్ చేయలేదు. ये भारत बंद का परिणाम था భారత్ బంద్ చేయడం మూలంగానే అది జరిగింది. और ये भारत बंद संगठित शक्ति का परिणाम था। ఈ భారత్ బంద్ సంఘటిత శక్తితోటి సాధ్యమైంది. और इस संगठित शक्ति की वजह से ఈ సంఘటిత శక్తి ద్వారానే नरेंद्र मोदी को, నరేంద్ర మోదీ, आरएसएस को, ఆర్ఎస్ఎస్, बीजेपी को బీజేపీ सीए कानून को रोकने के लिए हम कामयाब हुए। సిఏ యాక్ట్ ను ఆపడానికి మనము విజయవంతమయ్యాము. वो कानून लागू नहीं कर पाए। ఆ యాక్ట్ ను వాళ్ళు పాస్ చేయలేకపోయారు. इस कानून को उन्होंने आसाम में छोटे लेवल पर लागू किया था ఈ యాక్ట్ నే వాళ్ళు ఆసాంలో అమలు చేశారు. और उसमें 19,48,000 लोगों को नागरिकता के अधिकार से वंचित किया था। దాంట్లో 19,48,000 ప్రజల్లో వాళ్ళు సిటిజన్షిప్ నుండి దూరం పెట్టారు. उसमें केवल 5 लाख मुस्लिम थे। దాంట్లో కేవలం 5 లక్షల ముస్లింలు ఉండే. 14,48,000 SC ST OBC के थे। 14,48,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండే. 75% SC ST OBC के थे, అంటే 75% ఎస్సీ ఎస్టీ బీసీలే ఉండే. जिनको RSS के लोगों ने, ఎవరినైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, जिनको बीजेपी के लोगों ने, ఎవరినైతే బీజేపీ వాళ్ళు, जिनको विश्व हिंदू परिषद ने ఎవరినైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు भारत का नागरिक मानने से इनकार किया, వాళ్ళు ఈ భారతదేశ సిటిజన్స్ అని ఎవరైతే దూరం పెట్టారో, भारत का रहवासी मानने से इनकार किया, ఈ వాసులని వాళ్ళను దూరం పెట్టారు. ये षड्यंत्र उन्होंने किया था। ఈ కుట్ర వాళ్ళు బీజేపీ వాళ్ళు చేశారు. वैसे वो प्रचार में कहते हैं వాళ్ళు ప్రసారంలో చెప్తా ఉంటారు SC ST OBC के लोग ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు हिंदू है। హిందువులని. अगर हिंदू है ఒకవేళ హిందువులు అయితే तो क्या वो पाकिस्तान के रहने वाले हैं? అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉండే వాళ్ళ, क्या वो बांग्लादेश के रहने वाले हैं? వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉంటారా? मगर उन्होंने उनकी नागरिकता को खत्म किया। కానీ వాళ్ళ సిటిజన్షిప్ ను ఖతం చేశారు. इसके विरोध में हम लोगों ने भारत बंद किया। దానికి వ్యతిరేకంగా మేము భారత్ బంద్ చేశాం. इस भारत बंद का परिणाम हुआ ఈ భారత్ బంద్ యొక్క రిజల్ట్ వచ్చింది. आज उसमें से केवल 1,006 लोग रह गए हैं। దాంట్లో కేవలం ఇప్పుడు बाकी सारे लोगों को नागरिक मानना पड़ा। దాంట్లో కేవలం 1,006 మందికే సిటిజన్షిప్ లేదు. మిగతా వాళ్ళందరినీ సిటిజన్స్ అని ఇప్పుడు నమ్ముతా ఉన్నారు. भाजपा की सरकार को हमने मजबूर कर दिया। మేము ఈ బీజేపీని వంచడంలో మేము సఫలీకృతమయ్యాం. ये संगठित शक्ति का परिणाम था। ఇది సంఘటిత శక్తి యొక్క పరిణామం. इस संगठित शक्ति को आगे बढ़ाना जरूरी है। ఈ సంఘటిత శక్తినే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. अगर हम केवल बुद्ध की जयंती करने का काम करें, మనం కేవలం బుద్ధ జయంతి చేస్తే, अगर हम बाबा साहब की जयंती करने का काम करें, మనం కేవలం బాబాసాహెబ్ యొక్క జయంతి చేస్తే, ज्योतिराव फुले की जयंती करने का काम కేవలం करें, జ్యోతిరావు ఫులే గారి జయంతి చేస్తే, शाहू महाराज की जयंती करने का काम కేవలం करें, షాహు మహారాజ్ గారి జయంతి చేస్తే, केवल जय जयकार करने का काम करें, కేవలం జై జై అని చెప్తే जय जयकार होने वाला नहीं। జై జై కాదు, జయం విజయం కాదు. इसलिए नहीं होने वाला ఇది ఎందుకంటే కాదు, क्योंकि कोई भी बड़ा परिवर्तन ఏ పెద్ద పరివర్తన మార్పు అయినా संगठित शक्ति के बल पर ही लाया जा सकता है। సంఘటిత శక్తి ద్వారానే తీసుకురాగలుగుతుంది. संगठित शक्ति निर्माण करना होगा। సంఘటిత శక్తిని నిర్మించవలసిన అవసరం ఉన్నది. इस पर हमने सबसे ज्यादा ध्यान दिया। దీనిపైన ఎక్కువ దృష్టి సారించాము. इस वजह से ये करने में हम कामयाब हुए। దాని మూలంగానే మేము విజయవంతమయ్యాము. हमारे महापुरुषों का लक्ष्य था, మా మానవుల యొక్క లక్ష్యం ఉండే, उद्देश्य था। వాళ్ళ యొక్క ఉద్దేశం ఉండే. उस उद्देश्य को पूरा करने के लिए काम करना जरूरी है। ఆ ఉద్దేశాన్ని విజయవంతం చేయడానికి పని हम చేయవలసిన అవసరం केवल ఉన్నది. एक दिन जय जयकार करते हैं, కేవలం ఒక రోజు జై జై అంటే बाकी साल भर आराम करते हैं। మొత్తం మిగతా రోజులన్నీ కూడా మనము आराम करने రెస్ట్ से लक्ष्य చేస్తాం. पूरा नहीं होगा। కేవలం ఆరాం చేస్తే మనది లక్ష్యం పూర్తి కాదు. आराम करने से उद्देश्य पूरा नहीं होगा। మనము రెస్ట్ తీసుకుంటే ఉద్దేశం ఫుల్ఫిల్ కాదు. इसको पूरा करना होगा, దీన్ని పూర్తి చేయాలా. तो जीवन का लक्ष्य बनाना होगा। మన జీవన యొక్క లక్ష్యం పెట్టుకోవాలా. इसके लिए बुद्धि लगानी होगी, దీనికి బుద్ధి పెట్టాలా. इसके लिए पैसा लगाना होगा, దీనికి పైసలు ఖర్చు इसके చేయాలా. लिए हुनर लगाना होगा, దీనికి స్కిల్స్ పెట్టాలా. इसके लिए समय लगाना होगा, దీనికి సమయం ఇవ్వాలా. इसके लिए मेहनत और परिश्रम करना होगा। దీనికి మనం కష్టపడాలి, శ్రమ పడాలి. प्रतिदिन मेहनत करना होगा, ప్రతిరోజు శ్రమ పడాలి, लगातार कोशिश करनी होगी, కంటిన్యూస్ గా శ్రమ పడాలి. तब जाके परिवर्तन होगा। అప్పుడు పరివర్తన
మార్పు జరుగుతుంది, अन्यथा परिवर्तन नहीं होगा। లేకపోతే మార్పు జరగదు। ऐसा करना होगा। అలాగ చేయాలి। आज के मौके पर ఈ రోజు यही बात मैं कहना चाहता हूँ। ఇంతే చెప్పాలనుకున్నా। आप इस बात को ध्यान रखेंगे మీరు ఈ విషయాన్ని దృష్టిలో और పెట్టుకుంటారని, जीवन में इस तरह का परिवर्तन करने की कोशिश करेंगे మీరు మన జీవితంలో పరివర్తన చేస్తారని నేను భావిస్తూ, जिसके लिए बुद्ध ने सारा जीवन लगाया, దేని కొరకైతే బుద్ధుడు మొత్తం జీవితం త్యాగం చేసిండో, जिसके लिए ज्योतिराव फूले ने सारा जीवन దేని लगाया, కొరకైతే జ్యోతిరావు ఫులే త్యాగం చేసిండో, जिसके लिए शाहू महाराज ने सारा जीवन దేని लगाया, కొరకైతే షావు మహారాజ్ త్యాగం చేసిండో, जिसके लिए पैरिया रामस्वामी ने దేని जीवन కొరకైతే लगाया, పెరియ రామస్వామి త్యాగం చేసిండో, जिसके लिए काशीराम जी ने सारा जीवन దేని लगाया, కొరకైతే కాంచీరామ్ గారు త్యాగం చేసిండో, उससे हमें प्रेरणा लेनी चाहिए వాళ్ళతోటి ప్రేరణ తీసుకోవాల్సిన అవసరం और ఉంది। हमको भी समय लगाना चाहिए, మనకు కూడా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది। हमको तमाम साधन लगाना चाहिए, మనకు సాధన సంసాధన పెట్టవలసిన అవసరం तभी ఉంది। परिवर्तन होगा, అప్పుడే పరివర్తన అవుతుంది, अन्यथा परिवर्तन नहीं होगा। లేకపోతే పరివర్తన జరగదు। आप इस बात को ध्यान रखेंगे। అది మీరు దృష్టిలో ఉంచుకుంటారు। आपने मेरी बात ध्यान से सुनी, మీరు నా విషయాలను इसके ధ్యానపూర్వకంగా लिए విన్నారు। मैं आपका आभारी हूँ। నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। धन्यवाद। ధన్యవాదాలు।